A speaks truth in 75% of cases and B in 80% cases. What is the probability that their statements about an incident do not match? ప్రాబబిలిటీలో లాంగ్ ఆన్సర్. ఏ అనేవాడు ఒక విషయాన్ని చెప్పడంలో దాంట్లో నిజాన్ని చెప్పడంలో 70% మాత్రమే చెప్తాడు. బి అనేవాడు అదే విషయంలో నిజాన్ని 80% మాత్రమే చెప్తాడు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ మూవీ హిట్టా ఫ్లాపా అనే విషయంలో ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఏబి అనే ఇద్దరు స్టూడెంట్స్. ఏ అనేవాడు 70% హిట్ అంటున్నాడు, బి అనేవాడు 80% హిట్ అంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద స్టేట్మెంట్స్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్? ఆ విషయంలో ఓజీ సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేటువంటి విషయంలో వాళ్ళిద్దరు యొక్క సంభాషణ మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అవ్వకపోవడానికి ప్రాబిలిటీ అని అన్నాడు. అంటే ఏ హిట్ అని చెప్తే బి ఫ్లాప్ అని చెప్పాలి, బి ఫ్లాప్ అని చెప్తే ఏ హిట్ అని చెప్పాలి. ఏ నిజం చెప్పడానికి ప్రాబిలిటీ ఎంత అండి? 75%. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ గివెన్ బై 75%. పర్సంటేజ్ ఇప్పుడు 100కి క్యాలిక్యులేట్ చేస్తారండి. కాబట్టి దీని ఏమని రాయొచ్చు? 75/100 అని రాయొచ్చు. సో పి ఆఫ్ ఏ ఏమవుతుందండి అప్పుడు 25 టేబుల్ క్యాన్సిల్ అయితే 3/4 అవుతుంది. అంటే ఏ నిజం చెప్పడానికి ప్రాబిలిటీ 3/4, అబద్ధం చెప్పడానికి ప్రాబిలిటీ అంటే ఫ్లాప్ అని చెప్పడానికి ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటాం. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటండి? 1 - పి ఆఫ్ ఏ అంటే 1 - పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంతా 3/4. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఏమవుతుందండి అప్పుడు 1 - 3/4 అవుతుంది. దట్ మీన్స్ 1/4 అవుతుంది. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎంత అండి? 1/4. అలాగే బి అనేవాడు అదే విషయాన్ని చెప్పడానికి ప్రాబిలిటీ 80%. పర్సంటేజ్ ఇప్పుడు 100కి క్యాలిక్యులేట్ చేస్తాం అనుకున్నాం కదా. అంటే దీని ఏమని రాయొచ్చు? 80/100 అని రాయొచ్చు. 80/100 అంటే 4/5 అనండి. నెక్స్ట్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే ఈడు ఫ్లాప్ అని చెప్పడానికి ప్రాబిలిటీ 1 - పి ఆఫ్ బి అండి. 1 - పి ఆఫ్ బి. సో దిస్ ఈజ్ 1 - 4/5. 1 - 4/5 అంటే ఎంతండి? 1/5. సో పి అబద్ధం చెప్పడానికి ప్రాబిలిటీ ఎంత అండి? 1/5. సో రెండు స్టేట్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే పి నిజం చెప్పినప్పుడల్లా ఏ అబద్ధం చెప్తాడు. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. పి నిజం చెప్తాడు మరియు బి అబద్ధం చెప్తాడు. లేదా అంటే ప్లస్ పి అబద్ధం చెప్తాడు. అంటే పి ఫ్లాప్ అని చెప్పాడు అనుకోండి, వెంటనే బి ఏమంటాడు? హిట్ అని చెప్తాడు. ఈ రెండు కేసెస్సే వస్తాయండి. సో ఏబి అనేవాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్గా ప్రవర్తిస్తారు. కాబట్టి ఎవరి స్టేట్మెంట్ వాళ్ళదే. కాబట్టి ఏ అండ్ బిని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్గా ట్రీట్ చేయాలి. సో ఇంటర్సెక్షన్ ఎప్పుడు కూడా ఇంటూ అని రాయాలి. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమని రాయొచ్చు? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అని రాయాలి. ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమని రాయొచ్చు? పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి అని రాయాలి. బికాజ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, దెన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఓకే, వీటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందండి. పి ఆఫ్ ఏ ఎంతండి? 3/4. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఎంతండి? 1/5. ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎంతండి? 1/4. పి ఆఫ్ బి ఎంతండి? 4/5. 4/5. ఓకే, 3/20 ప్లస్ 4/20. ఎల్సిఎం 20 కాబట్టి 7/20 ఈజ్ ద ఆన్సర్.